श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। ఈ వారం పూర్వాభాద్ర పాద నక్షత్రాన్ని గురించి తెలుసుకుంటున్నాం। ముందు 2 అడుగులు, మంచానికున్న ముందు భాగం యొక్క 2 కాళ్ళు ఈ నక్షత్రం యొక్క ముద్ర। ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు గోవు అడుగు పెట్టి గోపాద ముద్రతో గృహ ప్రవేశం చేస్తే లక్ష్మి ఆ ఇంట ప్రవేశించినట్లే। అటువంటి పాదముద్ర కలదే ఈ పూర్వ భాద్ర పదముద్ర। పూర్వ అంటేనే తూర్పు, భద్ర భద్రపరచబడినది, పాద అడుగు పెట్టినది। తూర్పు నుండి మన ఇంట్లోకి ఉదయం అయిన వెంటనే అడుగు పెట్టి ప్రవేశించేది సూర్య అరుణ కిరణాలు। ఆ లేత కిరణాల నుండి కాస్మిక్ ఎనర్జీ అన్నది మన ఇంట ప్రవేశిస్తుంది। ఆ అపూర్వ తత్వముతో, పూర్వాభాద్ర నక్షత్ర తత్వముతో వాయు తరంగాలలో విలీనమై మన ఇంట ప్రవేశిస్తుంది। వాయువు అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆ వాయుపుత్రుడు, ఆ ఆంజనేయుడు పూర్వాభాద్ర నక్షత్ర జన్మ సంభూతుడని ఒక ప్రతీతి। ఈ పూర్వాభాద్ర నక్షత్రానికి కుంభరాశి కనుక గురు శని రాశ్యాధిపతులయ్యారు। గురువు తెలివికి సంకేతం, శని ఛాయా సంకేతం। వీరు అపూర్వమైన శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు ఉన్న మరొకరు చెబితే గాని వీరికి తెలియదు। ఆంజనేయుడి గుణము కూడా అలాంటిదే। ఎలాంటి అహంకారం లేకుండా తన శక్తి అపూర్వమైనది అని తెలిసిన వినయ విధేయతలతో రామ బంటుగా ఉన్నాడు। అటువంటి శక్తి సామర్థ్యాలు కల ఈ పూర్వాభాద్ర నక్షత్రం, ఆ హనుమ నక్షత్రము, ఈ కుంభరాశి వారు సాదాసీదాగా కనిపిస్తారు। వారికి శక్తి సామర్థ్యాలు అన్నీ ఉన్న అమాయకమైన ముఖముతో, చిరునగవుతో కనిపిస్తుంటారు। నేను అంతటి గొప్పవాడినా అని ఎదుటి వారు పొగుడుతుంటే ఆశ్చర్యపోతున్నట్టు ముఖం పెడతారు। ఈ పూర్వాభాద్ర నక్షత్రం వారికి గురువు అంటేనే దక్షిణామూర్తి। ఆ గురుతత్వముతో దక్షిణముఖంగా చూస్తూ ఆ దక్షిణామూర్తిని ఓం దక్షిణామూర్తి అయి నమః అంటూ గురువారం రోజు తెల్ల శనగలు నైవేద్యంగా పెట్టి మనం నిత్యం పూజ చేస్తుంటే ఆ గురుగ్రహ అనుగ్రహ తరంగాలు మీ పిల్లలలో విద్యను పెంపొందిస్తాయి, జ్ఞానాన్ని పెంపొందిస్తాయి। పూర్వాభాద్ర అంటేనే పెద్దల పట్ల వినయము, విధేయతలు,
ఇటువంటివన్నిటికీ చిహ్నాలు. అందుకనే రాముడు కూడా అంత వినయ విధేయతలతో నమ్మకముతో ఆ శ్రీరామచంద్రమూర్తికే నమ్మిన బంటయ్యాడు. అటువంటి కుంభరాశి వారు హనుమంతుడి యొక్క చిత్రాన్ని గుమ్మం పైన కాకుండా గుమ్మానికి అటువైపు కానీ ఇటువైపు కానీ ఆ హనుమత్ ముద్ర ఉన్న చిత్రాన్ని పెట్టుకుంటే తన వాలముతో భూత ప్రేత పిశాచాదులను బంధించి సప్త సముద్రముల కావల పడివేసే శక్తి కలవాడు ఈ మహా హనుమంతుడు, వీర హనుమంతుడు. అటువంటి చిత్రాన్ని కూడా గుమ్మన పైన కాకుండా పక్కన అటు ఇటు కానీ పెడితే ఇంట్లోనికి దుష్ట తరంగములన్నవి ప్రవేశించవు. ఈ కుంభరాశి వారికి అతి ముఖ్యమైన కుంభ ముద్రని నేను ఇప్పుడు చేసి చూపుతున్నాను. ఆ కుంభ తత్వముతో ఈ జలతత్వమైన 2 చిటికెన వేళ్లను ఇలా కలపండి, భూతత్వమైన 2 వేళ్లను ఇలా కలపండి. ఈ 2 వేళ్లను ఊర్ధ్వముఖంగా ఉంచి ఈ గురు తత్వమైన 2 చూపుడు వేళ్లను ఇలా చేసి ఈ అగ్నితత్వమైన వేలుని ఇలా పెట్టి ఇలా కుంభముద్రగా చేస్తూ మీరు ఓంకారాన్ని ఈ ఛాతి అనే కుంభ కలశమే ప్రాణాధారమైంది, జీవాధారమైంది. అటువంటి కుండతత్వము కుంభతత్వము ఈ ఛాతి, ఆ ఛాతిలో ఓంకారమనే ప్రాణవాయువు శివతత్వమై కుంభకమై రేచకమై పూరిస్తూ ఓంకారాన్ని జపిస్తూ ఈ 2 వేళ్ళని ఇలా కుంభముద్రగా చేసి మనం ఓం అన్నప్పుడు ఓ అన్నది సృష్టి తత్వమై ఊ అని, ఆ తర్వాత స్థితి తత్వమై అన్నప్పుడు 2 పెదవులు ఈ కలశానికి అతి ముఖ్యమైన ముఖద్వారం. ఆ ద్వారం ఇలా పెదవులతో ఓం అన్నది బంధించబడుతుంది, లయం చేయబడుతుంది. ఆ ఓంకారాన్ని మనలోనే బంధించి ఈ కుంభముద్రను చేయగలిగితే శని ఛాయ దోషములు తప్పకుండా తొలగిపోతాయి. ఈ నక్షత్రానే రామకృష్ణ పరమహంస జన్మించాడు. ఆయన శక్తి ఉపాసకుడు, స్త్రీ శక్తి ఉపాసకుడు. పూర్వాభాద్ర నక్షత్రం వారు కూడా స్త్రీ శక్తిని ఆరాధించారు. స్త్రీ శక్తి అని ఎందుకు అంటున్నాను? ఈ పూర్వాభాద్ర నక్షత్ర జంతువర్గము సింహము. ఆ సింహాన్ని అధిరోహించి స్వాధీనపరుచుకొని అతి ఉగ్రతత్వముతో క్రోధముతో మృగరాజులలోనే గర్జించే తత్వాన్ని తన ఆధీనములో ఉంచుకున్నదే ఆ మహాశక్తి. అటువంటి శక్తిని ఇక్కడున్న చాముండేశ్వరి తల్లిని, ఆ దుర్గాసురుడిని వధించి, ఆ మహిషాసురుడిని వధించి లోక కళ్యాణానికి తోడ్పడ్డ ఆ తల్లి ఈ పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు అతి ముఖ్యమైన శక్తి. ఆ శక్తిని శుక్రవారం రోజు ప్రార్థించండి. శ్రీమాత్రే చాముండీశ్వర్యై నమః అని వేడుకోండి. శ్రీయంత్రం ఉంటే మరకత శ్రీయంత్రం అయితే మరీ మంచిది. ఆ మరకత శ్రీయంత్రముపై శ్రీమాత్రే చాముండేశ్వర్యై నమః అని 108 సార్లు కుంకుమార్చన చేసుకోండి. తప్పకుండా పూర్వాభాద్ర నక్షత్ర జాతకులకు అపూర్వ ఫలితాలు కలిగి తీరుతాయి. 17,000 సంవత్సరాల క్రితం ఆవిష్కృతమైన అతి ముఖ్యమైన ముద్రని, సుదర్శన ముద్రని, కుంభ అని అక్షయ ముద్రని నేనిప్పుడు చేసి చూపుతున్నాను.
17,000 సంవత్సరాల క్రితం ముద్ర అని నేను ఎందుకన్నానంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. త్వరలో 200 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా ఆ 17,000 సంవత్సరాల క్రితం ఆవిష్కృత ముద్రని అనేక ముఖ్యమైన ముద్రలను తెలుపబోతున్నాను. మరొక్క 3 వారాలు మీరు ఆగక తప్పదు. ఆ సుదర్శన హస్తముద్ర ఇలా ఉంటుంది. ఈ ముద్రయే సుదర్శన హస్తముద్ర. ఈ కరములే శ్రీకరములు. ఈ సుదర్శన హస్తమే ఇలా కాంతి వలయాలను తిప్పుతూ అనేక అద్భుతమైన శక్తుల్ని పెంపొందింపచేస్తూ ప్రతి ఆత్మలోనూ పరమాత్మ ఉంది. ఈ సుదర్శన తత్వమైన విద్యుత్ తరంగాలు సుదర్శన చక్రమై పరిభ్రమిస్తూనే ఉంటాయి. గురుత్వాకర్షణ శక్తితో పరిభ్రమిస్తుంటాయి. ఇలా మీరు చేస్తున్నప్పుడు మరింత శక్తి ఉత్పన్నం కావడానికి ఈ కుంభతత్వమైన ఈ అక్షయ కలశం పైన ఇలా చేతిని ఉంచి మీరు ముఖ్యమైన మంత్రాన్ని జపిస్తూ పూర్వభద్ర నక్షత్ర మంత్రాన్ని జపిస్తూ ఈ ముద్రను చేయండి. తప్పకుండా మంచి ఫలితాల్ని పొందుతారు. ఇలా ఈ అక్షయ కలశంపై ఈ త్రికోణ తత్వము ఉన్న కొబ్బరిపై మీ యొక్క చేతిని ఇలా ఉంచండి. గురుస్థానాన కానీ లేకుంటే ఈ బుధస్థానాన కానీ ఈ కలశంపై చేతిని ఉంచి ఇలా నవనిధిదాయని శివాయని పోరట్టాదేవి సహాయ కృపే. ఇది తమిళములో మలయాళంలో మంత్రము. అదే తెలుగులోనైతే నవనిధిదాయని శివాయని పూర్వభద్రాదేవి అయి నమః అనుకుంటూ అన్ని కేంద్రములను నవగ్రహ కేంద్రములన్నీ మన హస్తములోనే ఉన్నాయి. ఇలా ముద్రని చేస్తూ దీని నుండి ఈ యాంటెనా నుండి ఈ కుంభతత్వము నుండి ఈ కుంభకలశము నుండి మనం కాస్మిక్ తరంగాలను అందుకుంటున్నట్టు సంకల్పించి ఊర్ధ్వముఖంగా నుండి ఆ కాస్మిక్ కిరణాలు మన హస్తములోనికి ప్రవేశించి ఈ సుదర్శన ముద్రని ఇలా తిప్పుతూ ఆ కరముల నుండి ఆ వేళ్ల నుండి అత్యద్భుత శక్తి తరంగాలు సుదర్శన చక్రమై అగ్నితత్వమై ఆ చక్రం గిర్రున తిరుగుతూ అష్టదిక్కులలోని మలిన దోషాలను గ్రహ దోషాలను గృహ దోషాలను తొలగించి వేస్తున్నట్టు సంకల్పం చేసుకోండి. పైసా ఖర్చు లేకుండా మీ వాస్తు దోషాలని తొలగించుకోండి. మీకందరికీ దరిద్ర దోషాలు తొలగాలని ఈ సుదర్శన హస్తముద్రని ఈరోజు తెలియచేశాను. అంతేకాకుండా వేప మండలు, వేప అని ఎందుకు అంటున్నానంటే పూర్వభాద్ర నక్షత్ర వృక్షము వేప చెట్టు. ఈ వేప ఆకులలో అతి సూక్ష్మమైన వాడి అయిన కొనలు కాస్మిక్ కిరణాలను అందుకునేవి. వీరి అదృష్ట వృక్షం వేప కాబట్టి ఆ వేప ఆకులను 3 ఆకులను మీరు తాగుతున్న నీటిలో వేయండి. ఆ నీరు స్వీకరించడం వలన మీ ఆరోగ్యమే మహాభాగ్యం అవుతుంది. ఈ పూర్వభాద్ర నక్షత్రానికి ముఖ్యమైన అధిదేవత అజైకపాదుడు. అజయేకపాదుడు అంటే మేషముఖముతో, మేక అని శిరస్సుతో, ఏక పాదముతో, అగ్నితత్వముతో, ఇరు ముఖములతో, రుద్రతత్వముతో ఉన్నదే అజయేకపాదుడు. వీరి రాశికి ముఖ్యమైన రుద్రాంశము ఈ అజేకపాదుడు.
ఆ రుద్రాంశ సంభూతుడే హనుమంతుడు, ఆ శివుడే దక్షిణామూర్తి. ఏకపాదముతో ఆది అంతములు లేని ఏకపాదము, స్తంభము, కుంభము, దానినే ఇంగ్లీష్లో కాస్మిక్ పిల్లర్ అని కూడా అంటుంటారు. ఈ విశ్వమంతా ఆ స్తంభ ఆకారముతో, కుంభ ఆకారముతో, గోళములన్నీ, పాలపుంతలన్నీ పరిభ్రమిస్తున్నాయి. ఏ ఆధారముతోనంటే గురుత్వాకర్షణ శక్తి. గురువు అంటేనే దక్షిణామూర్తి. అటువంటి శక్తితో గ్రహ మండలాలు పరిభ్రమిస్తున్నాయి. దక్షిణ ఉత్తరము నుండి అనేక శక్తి తరంగాలను ఉత్పన్నం చేస్తూ, మ్యాగ్నెటిక్ పవర్ అన్నది కలిగింపచేస్తూ, ఈనాడు మనం అందుకుంటున్న ఆ కాస్మిక్ తరంగాలు, అనేక శాటిలైట్స్ నుండి అందుతున్న తరంగాలు, ఇవన్నీ ఆ గురుత్వాకర్షణ శక్తితో, అయస్కాంత శక్తితో మనం అందుకుంటున్నాం. ఆ ధ్వని తరంగాలే, కాస్మిక్ స్తంభమే ఏకపాదము, లింగాకారము. అటువంటి ఏకపాదము ఆది అంతము తెలుసుకోవటానికి ఆ బ్రహ్మ విష్ణువులే వరాహ రూపములో అధోముఖముగా, హంస తత్వముతో బ్రహ్మ ఊర్ధ్వముఖముగా ఆది అంతము తెలుసుకోలేకుండా వచ్చారు. అటువంటి ఏకపాదము ఆనంద తాండవం. ఆ ఆనంద తాండవం ఎవరు చేస్తున్నారు? ఏకపాదముతో నాట్యం ఎవరు చేస్తున్నారు? ఆ విశ్వనాట్యానికి, విశ్వ నటనకు, విశ్వ కార్యక్రమానికి అధిదేవత ఆ నటరాజస్వామి. అటువంటి నటరాజ ముద్రని, ఓంకార శుభకర ఆనంద తాండవ ఏకపాద పూర్వభాద్రపద ముద్రని నేను చిత్రించి చూపుతున్నాను. ఓంకార శుభకర ఆనంద తాండవ ఏకపాద పూర్వ భాద్రపద ముద్రని మనం ఇప్పుడు దర్శించుకుంటున్నాం. ఆ ఓంకార తత్వముతో, ఏకపాదముతో ఆ దేవదేవుడు విశ్వమంతా తానే అయి ఏ విధంగా నర్తన చేస్తున్నాడో ఆ నటరాజస్వామి ఓంకార తత్వాన్ని ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అగ్నినేత్రాయ ఘోర సంహారః సకల లోకాయ సర్వభూతాయ సత్య సాక్షాత్కార. ఈ ఓంకార శరీరాకృతి నుండి ఏకపాదముతో లింగాకారంగా, స్తూపాకారంగా, ఆది అంతము లేని రుద్రతత్వముతో ఆ మహాదేవుడు ఓంకార శరీర ఆకృతితో నాకు దర్శన భాగ్యం కలిగిస్తే, నాకే కాకుండా నా యొక్క శిష్యులందరికీ కూడా ఆ తండ్రి అనుగ్రహం కలగాలని, వారి ఆత్మలు పరమాత్మలై పరవశం చెంది ఆనంద తాండవం చెయ్యాలన్నదే ఈ ఏకపాద పూర్వ భాద్రపద ముద్ర. ఈ ముద్ర వలన మీలో నిద్రాణమైన చైతన్య శక్తులన్నీ మేల్కొనాలి. మీ మదిలో, మీ గదిలో సర్వదా శతత్ర ఆనంద తాండవం నిత్యం ఆ దేవదేవుడు మీకు కలిగించాలని ఈ ఆనంద తాండవ ముద్రని ఈ వారం వరంగా ఆ దేవదేవుడి సంకేతముతో ఉన్న ముద్రగా, హరిద్ర ముద్రగా మీకందచేస్తున్నాను. నిగ్రహ సప్తలోక సంరక్షణ సోమ సూర్య అగ్నిలోచన శ్వేత రిషభ వాహన శూలపాణి భుజంగ భూషణ త్రిపుర నాశనర్షణ వ్యోమకేశ మహాసేన జనక పంచవక్ర పరశుహస్త నమః. ఓం శివోహం, ఓం శివోహం, రుద్రరూపం భజేహం, భజేహం. విశ్వమంతా తానే అయి విశ్వనేత్రముతో, రుద్రనేత్రముతో
ఈ విశ్వాన్ని అంతా లయం చేసుకుంటూ జనన మరణ కారణభూతుడై ఆ విశ్వ అజైక ఏకపాదుడు ఎలా ఉన్నాడో, నా మనోనేత్రానికి ఎలా అందిందో ఆ ముద్రని ఈ వారం వరంగా అందచేస్తున్నాను. నిజమైన రుద్రనేత్రం 200 ఎపిసోడ్లో మీకు అందజేయబోతున్నాను. ఎదురు చూస్తూనే ఉండండి. మరొక 2 వారాలలో ఆ రుద్రనేత్ర ముద్ర, నిజమైన ముద్ర సాక్షాత్కరించబోతుంది. ఓంకార శ్రీకర శుభకర ముద్రలని త్వరలో మీకు అందించబోతున్నాను. ఈ ముద్ర నుండి, ఈ ఓంకార ఆకారము నుండి శ్రీకారమై, శుభకరమై, ఆనందకరమై, అన్నింటా శ్రేయస్కరములైన అనుగ్రహ తరంగాలు మీ ఇంట ప్రవేశించాలని కోరుకుంటున్నాను. నిష్ప్రపంచాది నిష్కలంకోహం నిజపూర్ణబోధహం ప్రత్యగాత్మాహం నిత్య బ్రహ్మోహం స్వప్రకాశోహం హం హం సచ్చిత్ ప్రమాణం ఓమో మూల ప్రమేయమో అయం బ్రహ్మాస్మి ఓమో అహం బ్రహ్మాస్మి ఓమో సహస్రకంఠ శబ్ద విహరతి ఓం శివోహం ఓం శివోహం రుద్రనామం భజేహం భజేహం. ఇప్పుడు నేను చిత్రించిన చిత్రం వలన మీ ఇంట ఉన్న ఆగ్రహ దోషములు తొలగిపోయి నిగ్రహము కలిగి విగ్రహారాధనతో అన్నింటా విజయాన్ని సాధించాలి. ఆ ఓంకార ఆనంద తాండవం మీ ఇంట సంతోష తాండవం వెళ్ళి విరియాలి. దుఃఖ దోషములు, నష్ట కష్టములు అన్నీ నశించాలి. కేతు దోషములు నశించాలి, రాహు దోషములు తొలగాలి, కుజ దోషములు తొలగాలి. అన్నింటా విజయ పరంపరలు ఆ ఆనంద తాండవ ఓంకార నటరాజ స్వామి మీకందించాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. जय जनार्दना कृष्णा राधिकापते